హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వల్లి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు నా ఫేవరెట్ రెసిపీ అండ్ ఫేవరెట్ స్వీట్ వచ్చి గులాబ్ జామున్. ఆ స్వీట్ అయితే ఎలా తయారు చేసుకోవాలి అండ్ ఏ టిప్స్ ఫాలో చేస్తే మనకి స్మూత్ గా రౌండ్ గా విరగకుండా మంచిగా వస్తాయి అన్నది అయితే మనం చూద్దాం. అండ్ మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో నాకు కమెంట్ అయితే చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. అండ్ మనమైతే MTR గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను చేశాను అండ్ ఇంకొక కొంచెం ఉందనమాట. అది ఇప్పుడు మీకు రెసిపీ ట్రై చేసి చూపిస్తాను. అండ్ మా ఇంట్లో ఏంటంటే ఎవరు తినరు, నేను ఒక్కదానే తింటాను. మా ఇద్దరు కిడ్స్కి మేము స్వీట్స్ ఎక్కువ పెట్టమన్నమాట, హైపర్ యాక్టివ్ అవుతారని. అండ్ మా హస్బెండ్ స్వీట్స్ అసలు ఇష్టపడరు. అండ్ నా కోసమే నేను చేసుకుంటూ ఉంటాను, నాకు ఒక్కదానికే చేసుకుంటాను. ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు తింటాను చెప్పండి. ఇప్పుడే తినలేకుండా డైటింగ్లు ఫైటింగ్లు జైటింగ్లు చేస్తే రేపు షుగర్లు బీపీలు వచ్చాక ఇంకేం తింటాం, ఏం తినలేము. సో ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినాలి. ఏ రోగాలు లేనప్పుడు ఎందుకు డైటింగ్లు ఫైటింగ్లు, అన్నీ తినేయాలి అంతే. అండ్ చూడండి, ఇప్పుడు నేనైతే ప్యాకెట్ ఆల్రెడీ కట్ చేసి ఉంది కాబట్టి నేను మొత్తం కూడా వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోండి, అంటే క్వాంటిటీ ఏం లేదు. అండ్ MTR అయితేనే బాగుంటుంది, ప్యాకెట్స్లో MTR అయితేనే బాగుంటుంది. విడిగా గులాబ్ జామున్స్ వేరే బ్రాండ్స్ అవి ఉంటాయి కదా, అవి అంతగా అనిపించవు అనమాట. అండ్ గులాబ్ జామున్ పిండి అయితే నేను తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఇవి వచ్చి పచ్చి పాలతోనే మనం కలుపుకోవాలి. అది ఎలా కలుపుకోవాలంటే చూడండి, ఇలా పచ్చి పాలు వేస్తూ ఒక వేలుతోనే కలుపుకోండి. అంతా చెయ్యి అంతా పెట్టారంటే ఈ పిండి తెలుసు కదా మీకు, అంతా చేతికి అంటుకుంటుంది. రోజ్ మిల్క్ ఇప్పుడు కాదు, చూసారు కదా, రోజ్ మిల్క్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడు చూడు రోజ్ మిల్క్ అడుగుతూనే ఉంటాడు. అండ్ ఇప్పుడైతే వీడియో కట్ చేసేయాలి. మళ్ళీ ఇదే గ్లాస్ లో కావాలి మా వాడికి రోజ్ మిల్క్. రోజ్ మిల్క్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. నేను చూపించాను అనుకుంటా మీకు రోజ్ మిల్క్ గురించి వీడియో, షార్ట్స్ లో పెట్టాను మరి వీడియో. ఇదో మళ్ళా గ్లాస్ నాకు ఇవ్వు, ఓకే? పగిలిపోద్ది. ఇంకోటి వచ్చేడ్రా. ఇంకా వీడియోస్ మన ఇట్లే ఉంటాయి అనమాట. నేను వీడియోస్ చేస్తుంటే ఇలా మధ్యలో వస్తుంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నేను కట్ చేసి ఇంత లెంత్ ఈ వీడియోని ఇంత అయిపోద్ది అనమాట. అది కటింగ్స్ ఎక్కువ ఉంటాయి వీడియోలో, ఎందుకంటే మధ్యలో వస్తూ ఉంటారు. అంతే, అంత కష్టపడి చేస్తున్నాను. మీ వంతు సహాయం చాలు. నువ్వు గ్లాస్ పడిపోదు తల్లి, ఇక్కడ తాగేసేసెళ్ళు. తాగేసి గ్లాస్ ఇచ్చేసే నేను కడిగి అక్కడ పెట్టేసుకుంటాను, మళ్ళీ పగిలిపోద్ది. స్టీల్ గ్లాస్ లో పోయిచ్చేనా మరి? సరే కానీ నువ్వు తాతావా? నీకు పోయిచ్చేనా? సారీ తల్లి. గో వెళ్ళండి, ఇంకెళ్ళి ఆడుకోపోండి. అండ్ ఇప్పుడు మనము చెప్పాను కదా, మిల్క్ పోసుకొని ఎంత సరిపోతుందో అంత మనం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మొత్తం చేయి పెడితే ఏంటంటే చేయికి అతుక్కుపోతుంది. ఇలాగా ఒకేసారి అలానే మిల్క్ ఎక్కువ పోసేయొద్దు. ఎక్కువ పోసేసినా కానీ ఏమవుతుందంటే అనుకైపోతుంది. అసలే మన దగ్గర పిండి కూడా లేదు మళ్ళీ మనం దాన్ని మిక్స్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చి ఏంటంటే నేను ఒకసారి అనుకున్నాను అనమాట, ఇది పాట్లకి ఎప్పుడన్నా చేసుకొని వెళ్దామని. కానీ ఒక 5 ప్యాకెట్లు 2-3 ప్యాకెట్లు ఈజీగా పడతాయి అన్నమాట పాట్లకి. ఎందుకంటే గులాబ్ జామున్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కొక్కరు 4-5 తిన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. సో అన్ని ఉండలు మనం చేయాలంటే చేయలేము అమ్మో అనిపిస్తుంది. ఏమో చూద్దాం, ట్రై చేస్తా ఈసారి. అండ్ చూసారు కదా, ఇలా మిక్స్ చేస్తుంటే చూడండి, ఓకేనా?
ఈ కన్సిస్టెన్సీతో అయితే మనము మిక్స్ చేసుకోవాలి. అండ్ దీన్ని చూసారు కదా, ఇది మనం సిరప్ తయారు చేసుకోవాలి. సిరప్ అంటే తాగే టానిక్స్ కాదు. అండ్ దీంట్లోకి ఏమంటారు, జావ అంటారా? జావ కాదు, సిరప్పేనండి నాకు తెలిసి. జావా గీవా ఇవన్నీ కోవా ఇవన్నీ కాదు. అండ్ చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసాను నేను ఈ గ్లాస్తో. అండ్ ఇలానే కొలిపేస్తాను. గ్లాస్ ఫుల్గా వేసాను. అండ్ గ్లాస్ తలగొట్టి అదే గ్లాస్తో షుగర్ అయితే వేస్తున్నాను. అండ్ మిక్స్ చేసేసేయాలి బాగా కూడా. అండ్ ఇంకా దీంట్లో కొంచెం షుగర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఈ వాటర్ వచ్చి మంజీరా నీళ్ళండి, ట్యాప్ వాటర్ పట్టుకొస్తున్నాను అనుకోవద్దు. అండ్ ఇది జీరా అవ్వాలి. అండ్ జీరాతో పాటు మనం యాలుకలు 2 యాలుకలు మనము దంచి దాంట్లో వేసుకున్నాం. ఆడవాళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వాడేస్తామన్నమాట. ఇది అది అని దంచడానికి ఏం లేదు, ఏది దొరికితే అది ఫటాఫట్ దంచేయడం పడేయడం అంతే. అండ్ సిరప్ అయితే ఇది. అండ్ అయ్యేలోపు మనము ఈ పిండిని ఉండలు చేసుకున్నాం రౌండ్గా. ఎలా చేసుకోవాలి అంటే, అండ్ మీకు చాలా లాంగ్గా ఉంటుందంటే వీడియో నేను కొంచెం ముందుకు పెట్టుకొని షార్ట్గా చేస్తాను. అండ్ ఇప్పుడు సరే షార్ట్ మోడ్లో కూడా చూపించాను. అండ్ ఇదిగోండి సిరప్ అయితే ఇది, పిండి అయితే ఇది. మనము ఇది మిక్స్ చేసుకోవడానికి ఏంటంటే గీ ఉంటుంది కదా, గీని హ్యాండ్స్ పూసుకోవాలి. అండ్ ముందు హ్యాండ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇలాగ రౌండ్ ఒకసారి అద్దుకుంటే సరిపోతుంది. స్వీట్స్ తింటే లావ్ అయిపోతారు అని చెప్పి డైటింగ్లు ఇవన్నీ వద్దండి. హ్యాపీగా తినండి, హ్యాపీగా. రేపు షుగర్లు వచ్చి బీపీలు వచ్చి ఒక 40 years 35 years 35 years ఏంటి, ఒక 45-50 years అయితే ఏం తినలేము. అప్పుడు తినాలనిపిస్తుంది అనమాట. సో హ్యాపీగా ఇప్పుడే తినేసేసేయండి హ్యాపీగా. ఏమవుతుందో ఎల్లుండవు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఉన్న రోజులు హ్యాపీగా అన్నీ తింటూ హ్యాపీగా ఉండాలి. అండ్ నాకేంటంటే కుకింగ్ చేయడం చాలా ఇష్టం. కుకింగ్ చేయడం ఇష్టమే కానీ ఏంటంటే ఆ కుకింగ్ ఐటమ్ వీడియో తీయడం కష్టం. ఇప్పుడంటే నేను ఏదో సెల్ఫీ కెమెరా పెట్టి మీతో షూట్ చేసిన. కుకింగ్ చాలా ఇష్టం అనమాట. నేను స్వీట్స్ అవన్నీ కూడా నాకు అనిపిస్తే వెంటనే చేసుకుంటాను అంతే. దానికి రీజన్స్ ఈరోజు పండగ, లేకపోతే నా బర్త్డేనా, మా ఆయన బర్త్డేనా, మా పిల్లల బర్త్డేనా, వీటితో ఏం సంబంధం లేదు. నాకు తినాలనిపించిందా తింటాను, చేసేసుకుంటాను వెంటనే. మోస్ట్లీ నేను ఏంటంటే ఈ గులాబ్ జామ్ నేను బయట తెచ్చుకోను. ఎందుకంటే నాకు ఆ సిరప్ నచ్చదు. ఏందో మరీ స్వీట్గా మరీ అంత థిక్గా నాకు నచ్చదు. అంటే నాకు ఇంట్లో చేసిన నాకే నచ్చుతుంది. అండ్ ఏంటంటే పచ్చి పాలే వేయాలి. ఇది కాగబెట్టిన పాలు మాత్రం అసలు వేయొద్దు, పచ్చి పాలే వేయాలి. అండ్ చూసారు కదా, ఇవిగోండి నేను కింద పెట్టింది. ఇవిగోండి రౌండ్ 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 బాల్స్ వచ్చినాయి. చూసారు కదా. అరే ఏంట్రా ఇది ఉన్నంటుంది ఇక. చూసారు కదా. అండ్ దీన్ని మనం రూమ్లో కూడా చూపించేద్దాం. అండ్ సిరప్ అయితే ఇలా ఉడుకుతుంది అనమాట. నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేసి షిఫ్ట్ చేస్తాను. దీన్ని షిఫ్ట్ చేసేసి
ఇదైతే పెట్టాను. అండ్ ఆల్రెడీ కాగబెట్టిన ఆయిల్ ఉందన్నమాట నా దగ్గర. అండ్ వాటర్ ఉన్నాయండి. లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ అదే, వాటర్ ఉన్నాయి అయినా కానీ ఆయిల్ పోసేసాను, బ్లాస్ట్ అయింది. అండ్ వాటర్ చూసారా, ఇంకా ఉన్నాయి వాటర్, కడిగిన వాటర్. అండ్ సిరప్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. సిరప్ అయిపోయింది, నేను ఆఫ్ చేసేసాను. ఏం కావాలి? లడ్డు ఇప్పుడే కాదు, ఇది అవ్వాలి. అండ్ అది అవ్వదమ్మా, లడ్డు కాదు అది, అది అక్కడ పెట్టు. అది అవ్వదు కన్నా, మా లడ్డు దొంగ. ఇది లడ్డు అంటే. అండ్ ఇది తీయడానికి ఒక గిన్నె. అండ్ ఇది ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనము దాంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీయడానికి మనం ఒక బౌల్ తీసుకున్నాము. నిన్నే సర్దామని. బౌల్ అయితే తీసుకున్నాం. అయినా కూడా మనం ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు హైలో అన్నా పెట్టుకొని హీట్ చేసుకోండి. కానీ సిమ్లో పెట్టి ఇవి కాల్చాలి, లేదంటే ఇవి నల్లగా అయిపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. ఆ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే పాలతో మిక్స్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా, అంటే విరగి పిల్లలుగా లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఇలా 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 అంటే ఒక మసాజ్ టైప్లో, మరీ ప్రెస్ చేసేసి ఉండల్లా చేయొద్దు, అలా చేయాలి. నెక్స్ట్ వచ్చి సిమ్లో పెట్టి కాల్చాలి. అండ్ సిరప్ కూడా ఏంటంటే మరీ పాకం వచ్చేలాగా పట్టద్దు, ఒక ఇది సిరప్. ఆయిల్ కాగుతుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాము. అండ్ నేను చిన్న పీస్ తీసుకొని సెట్ చేస్తాను. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. అండ్ నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను. అండ్ సిమ్లో పెట్టాను. ఇలా మాడకుండా చేయాలి. ఏంది ఏంది ఏదిదా? ఏముంది? పప్పులా? ఏ పప్పులు? ఇలా మనము అనుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద కాలదు అనమాట. ఒక సైడ్కి కాలుతుంది, ఒక సైడ్ కాలదు, అది కూడా చూసుకోవాలి మనం. అండ్ చూడండి, బోండాలాగా వస్తుంది. రెడ్ బ్రౌనిష్గా అవ్వాలి. మనము ఇలా కంటిన్యూగా అనకపోతే ఏంటంటే ఒక సైడ్ నల్లగా మాత్రం ఒక వైపు తెల్లగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇదండి. అండ్ నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇదండి, వీటన్నిటిని కూడా ఈ బౌల్లో తీసుకుంటున్నాను. అండ్
ఇది వచ్చి ఒక 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఉన్నాయి కదా ఇవి. ఫస్ట్ మీకు చూపిస్తాను. అండ్ వీటిలో మనం తీసుకున్న సిరప్ని డిప్ చేస్తున్నాను. యమ్మీ 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 ఒక సాంగ్ వేసుకోవచ్చు అనమాట. అంత యమ్మీగా, అంత జ్యూసీగా, అంత స్మూత్గా, ఎంత బాగున్నాయో. అండ్ ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే రెడీ. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మరి ఇంకా ఆలస్యం ఎందుకు, తిందామా? చాలా స్మూత్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, మీకు కూడా గులాబ్ జామున్ చాలా నీట్గా మంచిగా వస్తాయి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అయ్యో ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయలేదా మీరు? నచ్చలేదా మీకు? అసలు నచ్చితే లైక్ చేయండి.